హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 51. ఇది పార్ట్ 2 నామినేషన్స్ అండి. మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే కనుక ఫస్ట్ అది వెళ్ళి చూసి రండి. అది చాలా 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 బాగుంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. పార్ట్ 2 కూడా కవర్ చేస్తాను. యాజ్ ఐ సెడ్, అన్నీ ఒక దాంట్లో కవర్ చేయలేను. సో అందుంచి పార్ట్ల కింద చేస్తున్నాను. 2 నామినేషన్స్ ఈచ్. సో దయచేసి ఫస్ట్ అయితే లైక్ చేయండి. ప్లీజ్ 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 కాస్త లైక్ చేయండి. లైక్ చేస్తేనే మాకు రీచ్ వస్తుంది. చూస్తున్నారు, బట్ లైక్ అయితే చేయట్లేదు. లైక్కి ఒక్క సెకండ్ కూడా పట్టదండి. ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే అందించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది మా ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి చాలా రిక్వెస్టింగ్ తోటి అడుగుతున్నాను, దయచేసి చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ వాట్ ఎవర్ ఈ సీజన్ అయిన తర్వాత కూడా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. మా పర్సనల్ వీడియోస్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వీడియోస్, ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ వి గో అన్నవి కూడా మేము పెడుతూ ఉంటాము. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకుముందు వీడియోస్ ఏమి చూడకపోతే కనుక చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బట్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే కమెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కూడా చెప్పండి ఏంటి, ఎందుకు నచ్చలేదా అన్నది. ఓకే, ఇంకా దాని తర్వాత సెకండ్ నామినేషన్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్లోరా గారిది వచ్చిందండి. ఫ్లోరా గారిది వచ్చిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెది అంత ముందున్న గేమే ఏమీ లేదు. ఈమె తర్వాత వచ్చిన ఇప్పుడు కూడా మాట్లాడిన కంటెంట్ ఆర్ వాట్ ఎవర్ అన్ని శుద్ధ తప్పుల్లా అనిపించాయండి నాకైతే. అంటే ఇది ఒక్క పర్టికులర్ పాయింట్ అని కాదు, అన్ని పాయింట్స్లోనూ డైరెక్ట్ తను ఎక్కడో ఒక మీమ్స్ చూడడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా తెలిసిన విషయాలు ఏదోనో ఇన్స్టాలో కొన్ని వస్తాయి కదండి, రీల్స్, షార్ట్స్, ఇవి చూసి చెప్పినట్టుగా అనిపించింది. ఈమె పెట్టిన పాయింట్స్ అన్ని తప్పు. అంత ముందు కూడా రీతుతోటి తను ఎగెన్స్ట్గా వెళ్ళినప్పుడు పెట్టిన పాయింట్ తప్పు. ఎక్కడా కూడా రీతు ఎక్కడ సపోర్టింగ్ తోటి ఎక్కడ ఆడలేదండి. అలాగే వాళ్ళు ఏడ్చినప్పుడు, అంటే కళ్యాణ్ వాళ్ళు ఏడ్చినప్పుడు, తనుజకి ఇదైనప్పుడు కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు నవ్వారని చెప్పి, అలాగే ఆయిష వెళ్ళిపోతున్నప్పుడు నవ్వారని చెప్పారు. ఇవన్నీ కూడా అదేం లేదు, జస్ట్ ఆ మీమ్స్ గురించి వాళ్ళు ఎక్కడో యూస్ చేసుకున్న పదాలు వాట్ ఎవర్ జరిగినవన్నీ కూడా అవి క్లబ్ చేసి ఎడిటింగ్లో పెట్టడం వల్ల ఈమెకి తెలుగు రాకపోవడం వల్ల అలా జరిగింది. కానీ బట్ రీతు అయితే గనక ఎక్కడా కూడా ఎవరైనా వెళ్ళిపోతే అలాంటి శాడిజం చూపించిన దాఖలాలు అయితే లేదు. సో ఇది ఖచ్చితంగా కూడా ఏంటంటే ఆమె అపార్థం చేసుకునో, లేకపోతే గ్రడ్జ్ తోటే అయ్యో నన్ను తినే బయటకు పంపించింది, తినే వాళ్ళనే నేను వెళ్ళిపోయాను అని అనుకుంటున్నారనమాట. ఆమె గేమ్ ఆడింది లేనిది అన్నది ఆమె సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోకుండా వచ్చారు ఇంటి నుంచి అన్నట్టుగా అనిపించింది. సో ఆ పెట్టిన పాయింట్స్ అయితే గనక అస్సలు శుద్ధ తప్పులు అనమాట. ఎందుకంటే ఇంకా చెప్తున్నాడు, గేమ్లో నువ్వు ఇలాగ వెళ్ళకుండా, స్ట్రైట్గా వెళ్ళకుండా నా పక్కన నన్ను నెట్టుకుంటూ వెళ్ళావు, శ్రీజ ఇది జరిగినప్పుడు కూడా నువ్వు అలాగే బిహేవ్ చేసావు. ఇవన్నీ కూడా ఏంటంటే తను గేమ్ ఆడడం గురించి వచ్చారు. సో గేమ్ కిందే ఆడింది రీతు చౌదరి, ఎక్కడా కూడా ఇది లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే తిని సాఫ్ట్ నేచరు ఆల్రెడీ బ్యాడ్, కొద్దిగా ఇదిగా ఉండేసరికి అవుట్ సైడ్ రీతు చౌదరి బ్యాడ్ అయిపోతున్నారు. కానీ నాకైతే కనుక ఎక్కడా కూడా ఈ విషయంలో రీతు చౌదరి తప్పని చెప్పలేనండి. అట్ ద సేమ్ టైం తను డిఫెండింగ్ చేసుకుందామన్నా కూడా చాలా మట్టుకు పాయింట్స్ అన్ని చెప్పేసినా కూడా ఈమె ఒక్క దాంట్లోనే ఉండిపోయింది. అంటే నువ్వు నాకు అద్దు, నాకు ఆలోచనలో నువ్వు బ్యాడ్ గర్ల్ కిందే ఉన్నావు, సో నువ్వు ఆర్ బ్యాడ్, నువ్వు సాడిస్ట్వే ఇవి అని చెప్పేసి అనేసింది అనమాట. 1 minute అండి. సో నాకు ఎక్కడా కూడా తను మాట్లాడిన పదాలు కూడా ఎక్కడా కూడా ఫ్లోరాతో మాట్లాడేటప్పుడు మర్యాదగానే దానిలాగే కాకపోతే ఏమంటే ఇది సాఫ్ట్ స్పోకెన్ వల్ల ఫ్లోరా ఎదుటి వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు. ప్లస్ ఆమె ఏమో అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు. సో ఆమె ఎంత గట్టిగా అరిచినా ఆమెకి ఎలా అనిపిస్తుంది అంటే బయట ఉన్న నెగిటివిటీ తోటి సో కాల్డ్ రివ్యూయర్స్ అవనివ్వండి, కొద్దిగా హేటర్స్ అవనివ్వండి, వాళ్ళు బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి అలా అవుతుంది. కానీ లేకపోతే రీతు ఈజ్ ఎ గేమర్, తను గేమ్ అయితే ఆడుతోంది, ఖచ్చితంగా మంచిగా ఆడుతున్నారు. ఆమె లవ్ ట్రాక్ కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేదండి. పదే డీమాన్ గేమ్ని తినిపాడు చేసింది ఇదేం చెప్తారు, కానీ ఎక్కడా లేదు. డీమాన్ కూడా వచ్చి ఎవరు మన మాధురి గారు చెప్పినట్టు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నప్పుడు తను కూడా వచ్చి కలిస్తేనే జరుగుతోంది. కానీ ఎక్కడా కూడా కంటెంట్ గురించి వాళ్ళిద్దరూ ప్రయత్నించారు. సో ఇద్దరు కూడా అలాగైతే బాండింగ్ అయితే ఏర్పడింది కాబట్టి ఇద్దరిని బ్లేమ్ చేయాలి. అంతేగాని తన గేమ్ వల్ల తన గేమ్ పాడవుతోంది అన్నది ఎక్కడా లేదనమాట.
ప్లస్ సపోర్ట్ కూడా వాళ్ళకేమి ఒకళ్ళొకళ్ళు చేసుకుంటారు గేమ్ వరకు ఉన్నంత వరకు. కాకపోతే ఎవరినో తొక్కేసి చేసే అంత కూడా ఎక్కడా లేదనమాట. సో ఆ విధంగా రీతూదైతే వాటెవర్ తను చెప్పిన పాయింట్స్ అయితే నాకైతే నచ్చలేదు. ఫ్లోరా చెప్పినవి అన్నీ కూడా ఏదో గ్రడ్జ్‌తో చేశారు అన్నట్టుగానే అనిపించింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి తిను లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎందుకో కొద్దిగా సంజన పైన కొద్దిగా ఏదో తనకి నచ్చలేదేమో. అంటే తను ఎందుకో తినింది, తను వెళ్ళిపోయింది అన్నది ఒకటై ఉండొచ్చు. రెండోది సంజన ఏం ఆడుతోందన్న అనుకోవచ్చు. లేకపోతే సంహౌ నేను అనవసరంగా తినతోటి ఎక్కువ బాండింగ్ ఏర్పరచుకున్నాను, అదే ఇదయింది అనే ఏదో తనకి బయటన పెట్టిన పాయింట్స్ బట్టి అని ఏదో అనుకుంటుంది కదండి. సో ఆ విధంగా అనుకుని ఉండొచ్చు. సో తనతో అయితే ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపించలేదు. బట్ ఓకే, అట్లీస్ట్ మాట్లాడకపోయినా సుమన్ శెట్టికి ఇవ్వడం కూడా అదే కారణమేమో అనిపించింది. కానీ ఇక్కడ సుమన్ శెట్టి వచ్చేసి సంజనాని చేయడం అన్నది ఒక పాయింట్ కరెక్ట్. తొక్కలో కెప్టెన్ అన్నావు కాబట్టి తను బాధపడ్డాడు, సరే గుడ్, అంతా బాగుంది. కానీ సుమన్ శెట్టి వల్ల ప్రాబ్లం ఏంటంటేనండి, తిను సాఫ్ట్ నేచర్ అవ్వడం వల్ల, ఏదో మాట్లాడకపోవడం వల్ల బయటున్న పిఆర్ అవ్వనివ్వండి, ఫ్యాన్స్ అవ్వనివ్వండి, ఏదన్నా కూడా ఈయన ఏదో పెద్ద ఊర మాస్ ఇది అని చెప్పేస్తున్నారు. కానీ నాకైతే ఎక్కడా లేదండి. ఆయన సెల్ఫ్ దీనివల్ల వస్తుంది అన్నట్టు అనిపించింది నాకు. ఆయన ఏంటంటే కామ్గా ఉండి ఒకేసారి రైజ్ అయిపోయి అది ఏదో చూపించుకోవాలన్నట్టుగా చూపించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈయన పెట్టే పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా ఈయన బిహేవియర్ ఇది ఎదుటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు సంజన అంటే కోపం వల్ల లేకపోతే నచ్చకపోవడం వల్ల ఏదో అక్కడున్న హౌస్ మేట్స్ ఇంకా సుమన్కి పొగుడుతున్నట్టు, సుమన్ తోటి నువ్వు గ్రేట్, నువ్వు సూపర్గా చేసావు, ఇది చేసావు అంటే అక్కడ ఎదుట పక్కన వ్యక్తిని హ్యూమిలియేట్ చేసినట్టుగానే ఉంటుందండి. నాకైతే అలాగే అనిపించింది. ఖచ్చితంగా సంజనాని అయితే హ్యూమిలియేట్ చేసినట్టుగానే అనిపించింది. పెట్టిన పాయింట్స్ కూడా నువ్వు మాట్లాడతావు, నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఇది చేస్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాలి ఇది అని చెప్తున్నాడు. కానీ అక్కడ అటు సైడ్ ఆమె చెప్పుకుంటూ వస్తుంది, సరే సారీ ఇదని చెప్తుంది. ఆమె చేసేది తప్పే కాదనట్లా, ఆమె చేసేది 100కి 100% తప్పే. ఎందుకంటే ఫుల్ ఆన్ లూజ్ వర్డ్స్, లూజ్ టంగ్ అనేది ఎప్పుడైనా కూడా డౌన్ గ్రేడ్ అవుతుందన్నమాట తన గ్రాఫ్. సో అలాగే తనదైతే డౌన్ గ్రేడ్ అవుతూ వస్తుంది. అది తగ్గించుకోకపోతే కష్టం అనేది మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, ఈ వీక్ మాట్లాడాం. సో ఎప్పటికప్పుడు ఇది నామినేషన్ వేయడం కూడా తప్పనట్లేదు, ఖచ్చితంగా వేయాల్సిందే. అదే పర్ఫెక్ట్గా వేశాడు అన్నట్టుగా అనిపించింది, పర్ఫెక్ట్ పాయింట్స్. బట్ ఆమె చెప్తున్నప్పుడు ఒక విధంగా, తిను చెప్తున్నప్పుడు టోన్ ఒక విధంగా ఉండేసరికి అంటే ఎక్కడో చిన్న చూపుతో చూస్తాడు అన్నది క్లియర్ అవుట్గా అనిపిస్తోందండి. సంజన అంటే కొద్దిగా ఒక చిన్న చూపుతోటే తను మాట్లాడతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతనితోటి ఎక్కువ ఆడుకోలేదు కాబట్టి ఈ ఛాన్స్ వచ్చినప్పుడు దీనికి ఎక్కువ పాపులారిటీ ఉంది అన్నప్పుడు, ముఖ్యంగా ఏంటంటే సిగరెట్స్ గురించేనండి. అప్పటి నుంచి కూడా తనకు గ్రడ్జే. ప్లస్ భరణి కానీ లేకపోతే వీళ్ళందరూ ఉండేటప్పుడు క్లియర్గా కాల్అవుట్ ఐ మీన్ తన మీదకి కొద్దిగా గ్రడ్జ్, తనంటే ఒక చిన్న చూపు, తనంటే ఒక హ్యూమిలియేషన్, ఇవన్నీ నడుస్తాయండి. సుమన్ కనిపించే అంత ఇదిగా ఏమనిపించడు. క్లియర్గా తను చెప్పాలనుకున్నవి చెప్తాడు. అట్ ద సేమ్ టైమ్ గ్రడ్జ్ అయితే చూపిస్తూనే వస్తాడనమాట. నాది ఒక పాయింటే అంటాడు కానీ ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఎప్పుడు ప్రవర్తించింది అన్నది ఏమీ ఉండదనమాట. అంటే నాకు ఫాలోయింగ్ ఉందన్న గర్వకారణం కొద్దిగా ఖచ్చితంగా తనకు ఉందండి. ఆ ప్రౌడ్నెస్ తోటే ఖచ్చితంగా నేను చేసేది తప్పు అవ్వట్లేదు, నేను తప్పు కాదు, నేను కరెక్ట్గానే చెప్తున్నాను కదా అనేసుకుని చెప్తున్నాడు. కానీ ఏదో ఒక్క 1 or 2% హ్యూమిలియేట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది అనమాట ఆయన మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఏదైనా. దీనివల్ల పక్క వాళ్ళు కూడా సంజన కొద్దిగా నెగిటివిటీ ఇది ఉండేసరికి ఖచ్చితంగా జరిగింది, మంచి జరిగింది, తిను ఊరమాస్ ఏదో మాట్లాడిస్తా అంటే నువ్వు సినిమాలో చేసే కామెడీలా చేయొద్దంటే ఇక్కడ మాట మార్చేసి చూడండి, సినిమాల్లాగా ఏంటి సినిమా వాళ్ళంటే ఇదా, నువ్వు సినిమా ఇది, మనం సినిమా వాళ్ళ సెలబ్రిటీ కాదు, కామనర్స్ కాదు ఇది అని ఎందుకు అలాగంటే వక్రీకరించినట్టు, బయట నాకు పాజిటివ్ ఉంది, నీకు నెగిటివ్ ఉంది, సో నేను ఏదైనా మాట్లాడతాను అన్నట్టుగా మాట్లాడినట్టుగానే అనిపించింది. కానీ సుమన్ శెట్టి సంజన విషయంలో నాకైతే అంత అంటే తను పెట్టిన పాయింట్స్ అయితే వ్యాలిడ్ పాయింట్స్. కానీ డిఫెండింగ్ చేసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడినవ్వకుండా గట్టి గట్టిగా అరిచేసి ఏదో వీళ్ళ యొక్క పర్సెప్షన్ వీళ్ళేదే కరెక్ట్ అన్నట్టుగా చూపించుకోవడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది. మిగిలిన విషయాల్లో వాట్ ఎవర్ అంటే దీని గురించి మాట్లాడిన విషయాల్లో
వదిలిన వర్డ్స్ విషయంలో అయితే తప్పు ఖచ్చితంగా. సో, అదే అందు గురించే ఈవెన్ తను ఎక్కువ మాట్లాడలేకపోయిందనమాట. ఓకే. మీరన్నదే ఓకే. 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 అనేసింది గానీ, ఎక్కువ డిఫెండ్ గూడా చేసుకోలేదనమాట. తను చేసుకున్న పొరపాటే తననిప్పుడు ముంచుతోందన్నట్టుగా అనిపిస్తోంది నాకైతే. అది ఇంకేం మార్చలేము. బట్ ఇటు సైడ్‌కొచ్చేసరికి తినైతే ప్రౌడ్‌నెస్ తోటైతే కొద్దిగా బిహేవ్ చేసినట్టుగా అనిపించిందనమాట. సో, ఖచ్చితంగా నచ్చలేదు. పాయింట్స్ పెట్టిన విధానం ఓకే గానీ, ఆ ప్రౌడ్, యారగెన్స్ అయితే సుమన్ శెట్టిలో చాలా కనిపించాయి. అది నచ్చే వాళ్ళకేంటంటే ఇంకా గుడ్డిగా నచ్చినట్టుగా అనిపిస్తుంది గానీ, నాకైతే గనక తను యారగెంట్‌గానే బిహేవ్ చేశాడు అన్నట్టుగా అనిపించిందనమాట. నెక్స్ట్ ఎందుకంటే అందరితోటి ఎలా మాట్లాడతాడు, ఇక్కడ హ్యూమిలియేషన్‌తో ఎలా మాట్లాడతాడని మనకు క్లియర్‌గా మనం డిఫరెన్షియేట్ చేయగలము. సో, అది చేశాడనమాట. సో, అది అలాగా ఫ్లోరా అయితే నామినేట్ చేసి ఎళ్ళిపోయారండి. దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ సంజన అండ్ సుమన్ శెట్టి ఉన్నప్పుడు లైవ్ గూడా చూసానండి. సుమన్ శెట్టి వాళ్ళతో కూర్చొని చెప్తూ ఉంటాడు. ఏంటి ఇలాగా ఆహ్, అదే మీన్ చూడండి ఎలా మాట్లాడుతోందో. ఇంకా అది కరెక్ట్‌గా ఉంది కదా! నామినేషన్ ఇది అది అని చెప్తే ఈమె ఏమో ఫ్రస్ట్రేషన్‌లో ఎప్పుడు కూడా సంజన ఒంటరిగానే ఇది గదా! అందు గురించి ఫ్రస్ట్రేషన్‌లో తను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అదేంటది మీరు పడుకోవడం తప్పు కాదా? మీరు తను కెప్టెన్సీ చేసినప్పుడు మీరు కెప్టెన్సీ మనం చూసాం. ఈ మొత్తం వీక్ కెప్టెన్సీ మొత్తం ఏంటంటే బ్లండర్స్ చేసుకుంటూ బ్లండర్స్ అని గూడా కాదు. ఏమనాలి? తనేమో అంత మంచిగా కెప్టెన్సీ చేసినట్టుగా గూడా లేదండి సుమన్ శెట్టి. తను గూడా ఏమంటాడంటే, మీరు సంచాలక్‌గా ఈ ఉఫ్ అని ఊదుకునే టాస్క్‌లో అటు ఇటు ఆడుతున్నప్పుడు ఆహ్, నేనొచ్చి మధ్యలో ఏదో చెప్పబోతుంటే ఏయ్ అని అరిచారు. నాకది నచ్చలేదన్నాడు. అదే అరవకూడదు. బట్ దానికి కరెక్ట్‌గా సంజన అంటారనమాట. అక్కడ సంచాలక్‌గా మేమేదైనా తప్పు చేస్తే అది చెప్పాల్సొస్తుంది. సో, అందులో నేను క్లియర్ ఔట్ చేసుకోవడానికే అరిచాను. అది కూడా నేను అక్కడ మీరొచ్చి ఏదోకటి చెప్తూ ఉంటే నేను అరిచాను తప్పితే మీరు కెప్టెన్ అని చెప్పి మిమ్మల్ని డీగ్రేడ్ చేయాలని చెప్పి ఏం లేదు. సో, ఆ విధంగా అయితే గనక అది కూడా అదైతే ఇన్వాలిడ్ పాయింట్ లాగా అనిపించిందండి సుమన్ శెట్టి వైపు. బట్ ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత సోఫాలో కూర్చున్నప్పుడైతే తను చెప్తుందనమాట. మీరు ఇన్‌క్యాపబుల్ అని చెప్తుందన్నట్టు. ఇన్‌ఎఫిషియంట్ అని చెప్పి అక్కడ ఊరుకుని ఇంకా మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. అదేమైందంటే అది అతనంత రిజిస్టర్ చేసుకోలేదు. బట్ ఈమె పదే పదే నువ్వు ఇన్‌క్యాపబుల్ అన్నదానికి మీనింగే అసమర్థత అన్నది ఓకే. అదే చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే మీరు పడుకున్నది మీ కెప్టెన్సీలోనే మీరు పడుకున్నారు. దొంగతనం చేశారు. ఈ దొంగతనం చేసే విషయంలో అయితే సుమన్ శెట్టిదైతే 100కి 100% తప్పే లేదండి. అది టాస్కొచ్చింది. సంజన అది ఉక్రోషం అంటారు చూడండి. ఉక్రోషం దాంట్లోనే బాధలోనే తను మాట్లాడినట్టుగా అనిపించింది. అనవసరంగా మాటలైతే మాట్లాడిందనిపించింది. వదిలేస్తే పోయేది. ఇక్కడ తిను ఆ మాట అనేసరికి అసమర్థత అనేసరికి అక్కడ ఎక్కడ లేనిది ఇంకా మాధురి గాని, లేకపోతే గౌరవ్ ఓకే. బట్ ఈ సాయి పుల్లలు పెట్టడానికి రెడీ అయిపోయారండి. ఏంటి ఆమెకు అంత తెలుగొచ్చా? అసలు ఈయన ఏం జేస్తున్నాడు? ఏంటి సాయి అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ పుల్లలు పెట్టడానికే ఉన్నట్టుంటాడండి. ఆయన ఎందుకు మాట్లాడతాడో అర్థం గాదు. అంటే ఒక రప్చర్ జరిగిన తర్వాత మనం ఎళ్లి శాంతింపజేయాలి, లేకపోతే వదిలేయాలి గానీ ఇంకా అగ్నికి ఆజ్యం తోడైనట్టు అన్నట్టు నెయ్యి పోసి ఇంకా భగ్గుమనిపించేటట్టు తిను వచ్చి మధ్యలోకొచ్చి చెప్పడం అలాగే అనిపించిందనమాట. ఏంటంటాడంటే మీరు ఏంటి తనకంత తెలుగు వచ్చా అనంగానే ఇంక అల్లుకుపోయింది. మిమ్మల్ని చాలా బ్లేమ్ చేసేస్తోంది సంజన. ఇక్కడేంటంటే ఏదైనా ఛాన్స్ తీసుకొని ఎదుటి వాళ్ళని తొక్కేయడానికన్నమాట. అందుంచే నిన్ను బాగా ఇది చేస్తోందంటే, తెలుగు రాదంటుంది మాట్లాడితే తొక్కలోది అన్నప్పుడేమో తెలుగు రాదన్నది. ఇప్పుడేమో తెలుగు వచ్చేసినట్టుగా అసమర్థత నన్ను పెద్ద పెద్ద వాడు మాట్లాడుతోంది. ఏమి అనరనే కదా అని చెప్పి అంటుంది. ఏమి అనకుండా ఏమి సుమన్ శెట్టి ఏమీ లేడు. అదీ కాక అలా అంటే తిను పక్క నుంచి వినేసింది కాబట్టి సంజన వచ్చి డైరెక్ట్‌గా మొహం మీద అడుగుతుందన్నమాట. ఎందుకలా తప్పుగా మాట్లాడతారు? నేనక్కడ నిజంగానే తొక్కలో అన్న మాటకి నాకు తెలీదు కాబట్టే మీనింగు నేనది పొరపాటున వచ్చేసిందని ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఇప్పటిదేమీ తెలీదు అన్నగాని లేదు. నాకది తెలుసు కాబట్టే మాట్లాడాను. కొన్ని మాటలొస్తాయి అని చెప్పడంలో తప్పేం లేదు. సో, అదే విధంగా అది మాట్లాడుతుంటే మాధురి ఇంకా ఓవర్ యాటిట్యూడ్‌తో అరిచి ఏంటి చెప్పాలి? నేను నీకు సారీ చెప్పాలా? ఎందుకు చెప్పాలి?
సారీ చెప్పమని అడుగుతుంది సంజన. ఎందుకు చెప్పాలి? నీకు సారీ చెప్పడానికి ఇంటి వరకు వచ్చానా? అమ్మ నీకో దండం అమ్మ అని వెళ్ళిపోయాను అంతే తప్పితే నీకు అంటే దండాలు ఎవరికి పెడతారు? చచ్చిపోయిన వాళ్ళకి పెడతారు ఇది అదని. అసలు ఆమె నోరులో నిజంగా నోరైతే పెట్టలేమండి. అరుస్తూనే ఉంటారు. ఎందుకు అరుస్తుందో తెలీదు. అవసరం లేని చోటికి వీళ్ళొచ్చేసి అందరూ గూడా అదే చెప్తున్నారు కదా! ఒంటరి అయిపోవడం వల్ల సంజన గారు ఆ మిగిలిన వాళ్ళందరూ గూడా ఎక్సెప్ట్ ఇమ్మాన్యుయల్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ గూడా ఎగెయిన్స్ట్ అయిపోవడం వల్ల తననేం జేస్తున్నారంటే ఇంక హ్యూమిలియేట్ చేసేస్తున్నారనమాట. ఇక్కడికెళ్ళిపోయి ఆమె అంత ఏడుస్తున్నా ఆమె దగ్గరికి ఎవరు ఎళ్లారా అని గాదు. సరే ఎళ్ళకపోయినా పర్లేదు. ఇక్కడ ఈమె దగ్గరికొచ్చి అరవకమ్మ, అరవకు అంతే ఆమె అలాగే చేస్తుంది. ఆమె బిహేవియరే అంతా అని సంజన, తనుజ చెప్పడం గానీ లేకపోతే తెలిసిందే కదా ఆమె గురించి తెలిసిందే కదా ఏదో ఒకటి మాట్లాడతారని ఎవరు కళ్యాణ్ అనడం గానీ అస్సలు నాకు నచ్చలేదండి. అంటే ఆమెనెళ్లి పొగడాలి, ఆమెనెళ్లి ఓదార్చాలని గాదు. ఒక గొడవైనప్పుడు ఇద్దరి సైడ్‌న ఏం జరిగిందన్నది ఊరుకుంటే సరిపోతుంది. ఏదో మనకి వాళ్ళ మీద ఇంకో గర్జుందని జెప్పి ఇటు సైడ్ వాళ్ళని వచ్చి సపోర్ట్ చేయడం అన్నది నాకైతే ఇష్టం లేదు అలాగా. అదొక రకమైన బిహేవియర్‌లా అనిపిస్తుందనమాట. సో, అది జరిగిందండి. 2 నామినేషన్స్ తర్వాత ఈ గొడవ అయితే గనక. ఇందులో సంజన అసమర్థత అనడంలో తప్పేం లేదు. కాకపోతే ఏమైపోయిందంటే అంతకుముందు నువ్వు మాటలొదిలేసావు అనేసరికి ఇదో పెద్ద మాటలాగా చిత్రీకరించడానికి హౌస్‌మేట్స్ గాని, ఇప్పుడు నాగార్జున వీకెండ్ వచ్చినా గూడా అదే జేస్తారు. ఎందుకంటే అటు సైడ్ ఉన్నది సుమన్ శెట్టి. తన పీఆర్ బట్టో లేకపోతే ఏంటో వాళ్ళు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మళ్ళీ సంజన అనే తప్పనేస్తారు. సో కాల్డ్ రివ్యూయర్స్ కానీ, లేపోతే హౌస్‌మేట్స్ కానీ. బట్ నాకైతే గనక ఇక్కడ ఏ విధంగా తప్పు చెప్పలేదు. నువ్వు అసమర్థతడే ఎందుకంటే నువ్వే పడుకున్నావు, నువ్వే ఇది చేసావు అన్నదానికి యూ ఆర్ ఇన్‌కేపబుల్ ఆఫ్ కెప్టెన్సీ. మనం చూసాం గౌరవ్ చేసినంత దాంట్లో సగం అన్నా గూడా ఎవరు సుమన్ శెట్టి అయితే చేయలేదు. సో ఇదండి నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌కి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ తోటి మీ ముందరకొస్తా. అంతవరకు బాయ్ అండి.